ఇది చూడండి ఆయిల్ ఫామ్‌లో మల్టీ లేయర్ ఫార్మింగ్ అండి ఇది. ఆయిల్ ఫామ్ వరుస చూడండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. అక్కడ ఒక చెట్టు ఉంది. ఈ 2 చెట్ల మధ్యలో ప్లేస్‌ని మనం నిలువు పందిరి పద్ధతిలో ఇక్కడ కూరగాయలు సాగు చేసాం. మీరు సబ్‌స్క్రైబర్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చూడండి ఆయిల్ ఫామ్ అనేది 21 ఫీట్లు, 22 ఫీట్లు, 24 ఫీట్లు మీ ఏరియాని బట్టి ఆ విధంగా దూరంగా పెడతారండి. మధ్యలో ఆ గ్యాప్‌ని మనం ఏం చేసామంటే పోల్ సిస్టమ్ ఏసి కనిపించినంత దూరం వరకు అక్కడ కనిపిస్తుంది కదా! నిలువు పందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేసాం. సో, సేమ్ కూరగాయలు మళ్ళీ పెడితే పురుగు ఎక్కువొస్తుందని చెప్పేసి ఇప్పుడు మధ్యలో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ నిలువు పందిరి పద్ధతిలోను మధ్యలో ఆయిల్ ఫామ్ మధ్యలో ఇక్కడ బంతి ఉందండి. మీకు కనిపిస్తుంది కదా! చూడండి ఇది బంతి చెట్టు. ఇక్కడ నుంచి అక్కడ వరకు బంతి చెట్టు ఉంది. ఇంకా టిల్లర్ వేయలేదండి మనం. టిల్లర్ వేస్తే నీట్‌గా అవుతుంది. ఆల్రెడీ టిల్లర్ వేసిన వీడియో మీకు అప్‌లోడ్ చేసుంటాను చూడండి. వీటికి డ్రిప్ ఏసి, మల్చింగ్ ఏసి చేసే కంటే చూడండి మల్చింగ్ ఏస్తే ఏ విధంగా గడ్డొస్తుందో, మల్చింగ్ లేకుండా ఆల్రెడీ ఇది టిల్లర్ కొట్టేసామనుకోండి నీట్‌గా అయిపోతుంది. వాటర్ కూడా డైరెక్ట్‌గా వదిలేస్తున్నామండి. ఇది ఇంకో లైన్ అండి. చూడండి అక్కడ సొరకాయ కనిపిస్తుంది కదా! అదే విధంగా ఇక్కడ ఆయిల్ ఫామ్ టు ఆయిల్ ఫామ్ కనిపిస్తుందండి వంకాయ అండి. మొత్తం రేస్డ్ బెడ్ చేసాం. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం వంకాయ, ఈ లైన్ మొత్తం ఏమో పందిర్లు